కొంతమందిలో వచ్చింది మొదటి నుంచి ఉంది, కానీ ఇప్పుడు కొంచెం ముందుకుంటుంది అనే విషయం కూడా మనం గమనించవలసింది. భగత్ సింగ్ మార్గం అనండి, ఇండియన్ మార్గం అని ఇండియన్ మార్గం ఇది సక్సెస్ఫుల్ అవుతుందా కాదా అన్న విషయం కాదు, కానీ ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమాలు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ తేలేకపోయినాయి కాబట్టి ఆ ప్రకారంగా చేస్తే డిజైర్డ్ రిజల్ట్ వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన విధానం. దీని గురించి కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరంటే 50 పైబడ్డ వాళ్ళు, 60 పైబడ్డ వాళ్ళు అట్లాంటి మార్గాన్ని ఎన్నుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ అనుకుంటే వేరే సంగతి. కానీ దాని కూడా ప్లానింగ్ ఉంటుంది, దాని కూడా ఒక పార్టీ ఉంటుంది. ఆఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ కూడా పెట్టింది. 2 పోరాటాలు జరిగింది. పక్కన నెల్సన్ మండేలా ఉద్యోగం చేస్తున్నాం, ఇంకో పక్కన నేషనల్ లిబరేషన్ ఆర్మీ కూడా పనిచేస్తుంది. ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేస్తున్నాం మనం కాబట్టి మీరు చేయాలి, మీరు చేయాలి టు సప్లిమెంట్ ఈచ్ అదర్స్ అనే రకంగా అక్కడ జరిగింది. అప్పుడు ఏంటంటే మరి దేశం కాదు, ఒక రాష్ట్రం ఇక్కడ ఒకటే కాదు, అక్కడ కూడా ఒక ప్రభుత్వం ఉంది, చాలా చట్టాలు ఉన్నాయి, ఆర్మీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆలోచించాలి. అయితే మీరు చెప్పిన విషయం చాలామందికి నచ్చుతాయి. కొంతమందికి ఏంటంటే సరిగ్గా దారికి వచ్చిందా ఈయన ఎప్పుడు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉంటారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ చర్చ అంతా మనం చూసినట్టయితే ప్రోగ్రాం గురించి విషయం వస్తే సరైన సమయంలో సరైన ఉద్యమం చేయడానికి ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడున్న సందర్భంలో మంత్రుల మీద టార్గెట్ చేయాలనేది ఒకటి వచ్చింది. అయితే ఎందుకంటే మనకు చేతనైంది ఏంటంటే మంత్రులు ఎందుకు రిజైన్ చేయాలి, మంత్రులు ఎందుకు కూడుకోవాలి అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. ఎందుకనంటే ఈ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్ళు ఉన్నప్పటికీ, మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇది సీమాంధ్ర ప్రభుత్వమే. వాళ్ళకి ఆ ఆమోదయోగ్యత ఎందుకు ఇస్తున్నాం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఆమోదయోగ్యత ఎందుకు ఇవ్వాలి మనం? దాంట్లో ఎప్పుడు వెళ్ళకుండా దాంట్లో ఉన్నవాడు బయటకు వస్తే తెలంగాణ వాళ్ళు ఎవరు ప్రభుత్వంలో లేకపోతే ఆ ఆమోద యోగ్యత అనేది ఒక సంక్షోభంలో పడిపోతుంది. దాని మూలంగా దానికి ఒక రికగ్నిషన్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం అది ఉంది. కాబట్టి అది చేయాలని అంటున్నాను. మరి దాని మీద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది? సాంప్రదాయం చెప్పింది అంటే సెప్టెంబర్ లోపల వస్తుందేమో అని చెప్పేసి అపోహలో వాళ్ళు కూడా ఉన్నారు, ప్రభుత్వం చాలామంది ఉన్నట్టు చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ మేము మొదటి నుంచి అనుకుంటున్నాం అది ఏమి జరగదండి. జేఏసీ కూడా జేఏసీలో పైకన్నా లోపల కూడా అంటే వస్తుంది సార్. ప్రోగ్రామ్ అయితే దాని మీద బేసిస్ చేసుకున్నా తెలియదు. నేను చెప్తున్నా ఇప్పుడు కూడా ఒక విషయం చెప్తున్నా. అక్కడ ఎన్ని టాక్స్ నడిచినా వాళ్ళు ఈ 2012లో కానీ 2013లో కానీ వాళ్ళు ఒక ప్రకటన చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను. వాళ్ళే తిరిగిన గండంలో ఉంటే నీకోటి ఇచ్చేసి వాళ్ళ గండం మీద తెచ్చుకుంటారని నాకు అర్థం కాదు. ఏదో కొంచెం అనుకూలంగా వస్తే మీరు పోయి పెరిగించి వచ్చారు. వాళ్ళు ఏమని పైసలు ఇవ్వడం పైసలు ఇచ్చారు మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఏంటంటే అసలైన శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు చేసేది వాడు చేస్తున్నాడు. 2 పైసలు పైరు, ఈ 2 మనం చేయలేకపోతుంది. ఈ 2 మనతో కావు. అయితే ఏంటంటే ఉద్యమాలు చేస్తాం, ఆందోళన చేస్తాం. ఇప్పుడు 3వ పద్ధతి వారు చెప్తుంది. ఆ 3వ పద్ధతి అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో మనకు తెలియదు. కానీ దాని ప్లానింగ్ కూడా ఎవరు చేయడం లేదు, దానికి సంబంధించిన గ్రూప్స్ కూడా లేవు. కాబట్టి అది ఆలోచన విధానం ఉంది, ఆలోచన విధానంగా ఉంటుంది. దాని సమయం వచ్చినప్పుడు అది కూడా చేయాల్సి వస్తుందో నాకు తెలియదు. నేను ఇక్కడి నుంచి అట్లా చెప్పలేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటివరకు జరిగినటువంటి చర్చ ఇది. మరి ఫస్ట్ నాడు ఏం చేయాలో, ఫస్ట్ నాడు కాల్ ఇస్తే మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కాల్ ఏదైనా ఉంటే వాళ్ళు ఎవరు ఇచ్చినప్పటికీ దాన్ని మనం ఫాలో చేయడం సరైన పద్ధతి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంతకంటే ఏమన్నా చెప్పగలిగిందేమన్నా అంటే 15 మార్క్స్